ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేశారు. 9.99 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినట్లుగా తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా సెకండ్ ఇయర్లో 78% మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 84% కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 2-3 స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో నిలిచినట్లుగా స్పష్టం చేశారు. అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినా విద్యార్థులు నిరాశ చెందవద్దని సౌరభ్ గౌర్ వివరించారు. నేను అనుకుంటా ఉన్నాను, ఒకటి ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం మగ పిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలు 81%, మగపిల్లలు 75%, 75% ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలు 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు. రెండోది మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని నేను అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్లనే మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారు, చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్.